సినీ నటి అశురెడ్డి క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ మే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. లండన్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి పేరుతో 9,35,00,000 మేర మోసం చేశారనే ఆరోపణలతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అశురెడ్డి హైకోర్టు కూడా ఆశ్రయించారు. తన పైన కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ కొనసాగింది. అయితే తన పైన తప్పుడు కేసు పెట్టారని, కావాలని తనను పూర్తిగా తప్పుదో పట్టించారని చెప్పి కూడా ఇందులో పిటిషనర్ దీనికి సంబంధించి కూడా కౌంటర్ అంటే పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపైన ఈ రోజు హైకోర్టులో విచారణ కొనసాగిన నేపథ్యంలో కౌంటర్ వేయాలని చెప్పి కూడా దీనికి సంబంధించి పోలీసులను ఆదేశించింది. అయితే తదుపరి విచారణ మాత్రము సోమవారంకి వాయిదా వేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే తన పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారంటూ కూడా ఇప్పటికే ఒక సాఫ్ట్వేర్ సంబంధించి టీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. 9,50,00,000 రూపాయలు తనతో బంగారంతో పాటు ఇల్లు కారు కొనుగోలు చేసిందని చెప్పి అశురెడ్డి సంబంధించిన ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా 2 సార్లు కూడా సుసైటం సంబంధించి కూడా తనను వేధించారని చెప్పి కూడా ధర్మేంద్రకి సంబంధించి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం దీనిపైన కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేసిన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పైన విచారణ కొనసాగింది. రైట్, థ్యాంక్ యూ పవన్.